ఈ గణేశునికి ఫినిషింగ్ ఎట్లుందా ఈ షెడ్లో అన్ని గణేశులకి అట్లే ఫినిషింగ్ వస్తుంది. ఒక్కసారి చూసుకొని మొత్తం గోల్డెన్ తోటి కుందన్ వర్క్ తోటి కోమా చేసిరు. ఈడ చూడు ఈడ డ్రైగన్ నోట్ల హనుమంతుడు డ్రైగన్ నోరుని చీరేస్తుండు. దాని తోక పైన గణేశుడు కూర్చుండు. సో గైస్ మీ ముంగల మళ్ళీ ఒకసారి వచ్చేసిన త్రిశూల్ ఆర్ట్స్కి, అదే జల్పల్లిలా. సో మీకు తెలుసు కదా లాస్ట్ ఇయర్ ముంబైలో ఎంతో ఫేమస్ అయిన బ్యాలెన్సింగ్ గణేశుడు ఈడ ఒక్కటే దగ్గర తయారు చేస్తారు. అది మీకు డీటెయిల్గా కంప్లీట్గా చూపిస్తా. అట్లానే ఇంకొకటి ఒక పెద్ద డ్రైగన్ ఉంటుంది. ఆ డ్రైగన్ నోట్ల హనుమంతుడు, దాని మీద గణేశుడు. ఇట్లాంటివి ఈడ ఎన్నో క్రేజీ గణేశులు ఉన్నాయి. ఒక గణేశుని చూస్తే మీరు చూసుకుంటూనే ఉండొచ్చు. మీరు బి విజిట్ కావచ్చు త్రిశూల్ ఆర్ట్ జల్పల్లి. ఇదేంటో కాదు, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్లోనే ఉంటుంది షెడ్. చలో లోపలికి పోయి చూద్దాం ధనార్దన్. సో మనం షెడ్లో ఇట్లా ఓంగానే ఫస్టే కనిపిస్తాడు మన బ్యాలెన్సింగ్ గణేశుడు. మీరు చూస్తే ఖుషి అయిపోతారు. ఇది హైదరాబాద్లో ఎవరు తీసుకోతారో మనకైతే క్లారిటీ తెలియదు. ఇగో గణేశునికి మీద వర్కింగ్ అయితే చేస్తారు. మొత్తం కింద రాక్షసులు చూడరు ఒక్కసారి. సేమ్ ఈ రాక్షసుడు మనంతుండు అట్లా. అంటే గణేశుడు చూసి 90% మన మీద పడుతున్నట్టే కనిపిస్తుండు గణేశుడు. వీడికెళ్ళి చూస్తే కానీ ఖుషు. ఇక ఫోటోలు దిగితే ఒక్కొక్కడు అట్రాక్ట్ కావాల్సిందే. ఎందుకంటే గణేశుడు మనకు చూస్తున్నట్టు ఉంటాడు, అదే మన మీద పడుతున్నట్టు ఉంటాడు గణేశుడు. 1 రాక్షసుడు 2 3 రాక్షసులు. గణేశునికి అయితే 6 చేతులు ఉన్నాయి. ఇప్పుడు గణేశునికి అది పెడతారు. సో ఈ బ్యాలెన్సింగ్ గణేశుని రూట్లోనే ఈడ ఇవన్నీ గణేశులు ఫేమసే. ఎందుకంటే ఈడ చేస్తున్నట్టు గణేశులు వేరే దగ్గర అస్సలు కావు. ఈ గణేశుడు చూడురు ఎట్లున్నాయి. కింద 3 గుర్రాలు, గణేశుడు రథం మీద పోతున్నట్టు. అదే ఒక్క కాలు మీద నించుని గణేశుడు. మొత్తం గుర్రాలు అయితే మనకంటే పెద్ద ఉన్నాయి బాయ్. కానీ గణేశుని చేతిలో ఇట్లా గుర్రాలని సవారీ చేస్తే ఎట్లుంటుంది అట్లా ఉన్నట్టుంది. చూసుకోవచ్చు గణేశుడు. ఇది బి సేమ్ మన బ్యాలెన్సింగ్ గణేశుని లాగానే మనకు చూస్తున్నట్టుంది గణేశుడు. చెప్పబెట్టే డ్రాగన్ మంటలు ఎట్లుంటావు గణేశుడు ఎట్లుంది పైన? అరే అవబేటే గణేశుడు డ్రైగన్ ని తంతున్నట్టుంది. ఎట్లుందిరా నాకు అర్థం అయితలేదు. గణేశుడు కాలు పెడతాది, కయ్యిన మొత్తుకుంటుంది, నోట్లకెళ్ళి మంటలు వస్తాయి. నోట్లకెళ్ళి మంటలు బి వస్తాయి డ్రైగన్ కి. ఈ గణేశుడు డ్రైగన్ కొడుతున్నట్టుంది. డ్రైగన్ నోట్లకెళ్ళి ఇట్లా మంటలు ఎట్లొస్తాయి అట్లాంటి ఆ టైప్ లో ఉంది. డ్రైగన్ ఇట్లా ఎగురుకుంటా పోతుండే. గణేశుడు రప్పమని వచ్చి గణేశుడు డ్రైగన్ ని కొడుతున్నట్టుంది ఇలా కాన్సెప్ట్ లా. కింద ఒక రాక్షసునికి ఎంటికెళ్ళి లేవు. బోడు ఈడ గణేశుడు. ఓ యా చూడు బేటి గణేశుడు ఎట్లుంది బేటి. గణేశుడు అయితే భుజం మీద కూర్చుండు రాక్షసుని పైన. సో నాకు ఏ దేవుడో నాకైతే క్లారిటీ తెలియదు. నాకు తెలిసిన కాడికి గద్ద మహారాజ్ అనుకుంటా. ఎందుకంటే గద్దకి సేమ్ ఇట్లే ఉంటాయి కాళ్ళు. సో 2 కాళ్ళు ఇట్లే ఉంటాయి సేమ్. చూసుకోవచ్చు ఎంత యూనిక్ గా గణేశులు ఉన్నాయో. మేము ఎంతో గమనించినా సరే ఈ దేవుడిని అయితే అసలు మాకు మైండ్ లో థాటే రాలే. అయితే మేము షెడ్యూల్కి అడిగినాం ఇది ఏం దేవుడు అంటే నెమలి మహారాజ్ అన్నాడు. నెమలి మహారాజ్ చూసిరా ఇట్లుంది గాయస్. నెమలి మహారాజ్కి కాళ్ళని చూసి అయితే గుర్తు పట్టవచ్చు మనం. నేను ఆల్మోస్ట్ ఖాళీ 2 లైన్లో చూపిస్తాయి. ఈ గణేశుని షెడ్ల అన్ని యూనికే ఉంటాయి. ఒక్కొక్కటి చూస్తే మీరు ఫిదా అయినా అట్రాక్ట్ అయినా బూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇది చూసిరా గాయస్ ఈ గణేశుని నరసింహస్వామి రూపంలా. కింద నరసింహస్వామి, పైన గణేశుడు. లైటింగ్ చూడు చమక్ ట్రిప్ వేసినాం కదర్. గణేశుని చేతిలో అన్ని లైట్లు వస్తాయి. అందరు గుమ్ము కావాలి. చమక్ చెప్పరా పెట్టి ఎట్లు చూసినా కలర్ వేసినా నరసింహస్వామి ఎట్లుంటాడు. అవగటే ఈ గణేశుడు ఇగో ముసలి. ఇది ముసలి పెట్టే ముసలిని చీరి హనుమంతుడు బయటికి వెళ్తుండు. ఆ పైన గణేశుడు. అరే అవుగా గాయస్ మీరైతే మెంటల్. నేనైతే మెంటల్ అయిపోయినా. మీరు ఎట్లా అవుతారో నాకు తెలియదు. కానీ ఈడ చూడు ఈడ డ్రైగన్ నోట్ల హనుమంతుడు డ్రైగన్ నోరుని చీరేస్తుండు. దాని తోక పైన గణేశుడు కూర్చుండు. చూడు ఖాళీ ఫిదా. ఇగో డ్రైగన్ ఇది మొత్తం. పైన హనుమంతుడు, ఆడ గణేశుడు తోక పైన. వా ఏమైనా కాన్సెప్ట్ ఉందా ఇక్కడ? ఏమైనా కాన్సెప్ట్ ఉన్నాయా? గణేశుడు ఒక్కొక్కటి అలాగ ఉన్నాయి. సో ఈ డ్రైగన్ గణేశుని వెనకాల ఏనుగు పైన గణేశుడు. ఆ గణేశుని పైన రాముని టైప్ లా బాణం ఇడుస్తున్న గణేశుడు. ఇప్పుడు మనం ఈ లైన్ లో కవర్ చేస్తున్నాం. ఇదైతే ఒక నెమలి మీదనో బాతు మీదనో గణేశుడు కూర్చుండు సవారీ చేస్తుండు. మామా
నేను ఫస్ట్ ఒక షెడ్ లో చూపించిన ఖాళీ నంది మీద డమరుకం మీద గణేశుడు. సో ఈడ ఇట్లా కాదు, ఈడ నంది అయితే ఫుల్ వచ్చేసింది, వెనకాల డమరుకం బి ఫుల్ వచ్చేసింది. గణేశుడు ఒకటే కాలు మీద నాట్యం ఆడుతుండు టీన్ 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 టీన్. ఇప్పుడు ఐదు అవతారాల గణేశుడిని చూపిస్తా, మీరు అయితే ఫిదా అయిపోతారు అనుకో. సో ఇది 5 అవతారాల గణేశుడు. ఇక్కడ ఏనుగు, ఇక్కడ ముసలి, దీనిలోనే అడవి పని చేస్తుంది. ఇది కింద డ్రైగన్ది. ఇంకొకటి దీనిలో కోడి ఉంది, దీనిలో నెమలి ఉంది, ఇంకొకటి చాప రూపంది ఉంది. ఈ మొత్తం ఈ డ్రైగన్ ఒకటే దాంట్లో 5 రూపాలు ఉన్నాయి. దీని మీద గణేశుడు కూర్చొని మా గుండుగానికి ఆశీర్వాదం ఇస్తుండు. నాగపాము మీద నాగదేవత, దాని మీద కృష్ణుని రూపంలో గణేశుడు. మీకు చూపిస్తా చూడు, ఈడ మొత్తం సౌండ్ వస్తుంది అద్దాన్ని. సో ఇగో ఈడ నాగపాము, నాగదేవత మీద గణేశుడు ఈడ నించుండు అవతల సైడు ఒకటే కాళ్ళ కృష్ణుని రూపంలో. ఇంకా గణేశుడు ఏడున్నాయి భాయ్ మంచివి. నెమలిక మీ ఆకు, ఈ నెమలిక మీద గణేశుడు నించుండు. చిన్నగా ఉండు గణేశుడు, చిన్నగా ఉన్న అట్రాక్ట్ అయితే మంచిగా ఉంది. ఒక 10 feet ఉంటాడేమో గణేశుడు. సేమ్ ఈడ మన వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడు తిరుపతి గుడిలా, సో అట్లాంటి కాన్సెప్ట్ లో గణేశుడు ఉండు. నించొని మంచిగా సుఖంసే ఆశీర్వాదం ఇస్తుండు. ఇగో గణేశునికి కొంచెం వర్క్ అయితే అయిపోయింది. సేమ్ కాళ్ళ నుంచి చూపిస్తున్నా గణేశుని చూడు. ఆ తొండం చూసిరా ఎంత పెద్దగా ఉంది గైస్. 4 hands ఉన్నాయి దేవునికి అయితే. పైన కిరీటం బి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంది. మన గణేశుడు వేట పోతుండు పులిలను వేసుకొని, చిరుత పులి గణేశుడు ఈడుండు. ఇంకొకటి చూపిస్తా, మీరు ఖుష్ అయిపోతారు. రాక్షసుడు నాలుక మీద గణేశుని కాలు నాట్యం ఆడుతుండు. ఈడ గణేశుడు ఈడ కృష్ణుడు బాయ్. ఏమైందిరా ఇట్లా చూస్తున్నావు గణేశునికి? అంటే చాలా రోజుల తర్వాత వస్తుంది కదా. అబ్బాబ్బాబ్బా అట్లానా? సో ఈ షెడ్లో ఎన్ని గణేశులు ఉన్నాయో ఆ గణేశులందరికీ ఈ గణేశునికి ఎట్లా వర్క్ అయిందో ఆ అన్ని గణేశులకి ఇట్లా వర్క్ అయిపోతుంది. ఈ గణేశునికి ఫినిషింగ్ ఎట్లుందా ఈ షెడ్లో అన్ని గణేశులకి అట్లే ఫినిషింగ్ వస్తుంది. ఒక్కసారి చూసుకొని మొత్తం గోల్డెన్ తోటి కుందన్ వర్క్ తోటి కోమా చేసిరు. శంకరుడు పీక ఊపుతుండు, గణేశుడు దాని మీద డాన్స్ ఆడుతుండు. ఇగో శంకరుడు పీక ఊపుతుండు, దాని మీద గణేశుడు డాన్స్ ఆడుతుండు. తోమ్ తోమ్ తోమ్. ఇంకొక గణేశుడు ఈ స్టార్ లేకపోతే నువ్వు రాక్షసుడు అంటుండే. ఆవు బేటే ఆవు. ఇది ఇక్కడ చూడు, ఎల్క మహారాజ్ డమరుకం వాయిస్తుండు. గణేశుడు దీని మీద ఒక కాలు మీద నించొని డాన్స్ ఆడుతుండు. ఈడ కృష్ణుని చేతులు మీద వీణ మీద గణేశుడు ఈడవి డాన్స్ ఆడుతుండు సేమ్ రూపంలా. సో ఈ గణేశుడు చూడు, కింద నాగదేవత, పైన గణేశుడు. నాగదేవుడు కింద, పైన గణేశుడు. నాగదేవుని యుద్ధం కొట్లాడుతుర్రు నాగదేవుని తోటే. గణేశుడు రాక్షసుని కింద తొక్కి డాన్స్ ఆడుతున్న గణేశుడు. ఈడ మొత్తం నాగపాములు పెద్దగా ఉన్నాయి గాయస్. పెద్ద అంటే చాలా పెద్దగా నాగల పాముల మీద గణేశుడు పైన నాట్యం ఆడుతున్నట్టే. ఈడ ఒక నంది మీద శివుని రూపంలో గణేశుడు డాన్స్ ఆడుతుండు. ఏందో మనకు అంత క్లారిటీ తెలియదు. ఇది బి సేమ్ శివుని రూపంలో చిన్నగా ఉండు గణేశుడు అయినా కానీ ఎంటికల్ హెయిర్ స్టైల్ గణేశునికి బుర్ర పాడు పెట్టేసిరు. గణేశుని 6 packs తోటి హెయిర్ స్టైల్ బుర్ర పాడు. సో గణేశులు అన్నీ చూసినాం. ఒక్కొక్క గణేశులు క్రేజీ అంటే క్రేజీగా ఉన్నాయి. ఇంకొకటి మీకు తెలియంది ఏంటంటే గణేశుని తయారు చేసేటోళ్ళు పశుపతి అని గుర్తుపట్టేసారు. మీరు గుర్తుపడితే కామెంట్ చేయరు పశుపతి అనికి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.